హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే మా లంచ్ వచ్చి చికెన్ అండి. చికెన్ అంటే ఇది బాయిలర్ మాంసం కాదు, పారం కూడా చికెన్ అండి. దీన్ని కుక్కర్లో వేసి విజిల్స్ వేయించి మనం ప్రిపరేషన్ అనేది చేయాలి. మామూలుగా వండడానికి తినలేమండి, అంత గట్టిగా ఉంటుంది. అచ్చం నాటుకోడి మాంసం లెక్క ఉంటుందండి ఇది చికెను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ కన్నా ఫ్రై చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజైతే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నాను అన్నది మీరు స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అండి. చికెన్ అయితే మనం నీట్గా ఉప్పు వేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. నీట్గా కడిగేసుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. చెప్పాను కదండి, మాంసం చాలా గట్టిగా ఉంటుంది, అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువగానే వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. దీన్ని అయితే మనం ఒక 10-12 నేనైతే ఒక 13-14 విజిల్స్ అయితే వేయించానండి. ఇన్ని విజిల్సా అని మీరు అనుకోవచ్చు, కానీ విజిల్స్ ఎన్ని వేయించినా కూడా మాంసం చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత గట్టిగా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇది చూసారండి, విజిల్స్ వేయించేసిన తర్వాత చికెన్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు దీని ప్రిపరేషన్ అయితే చూద్దాం. ఫ్రై అన్నాను కదండి, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయ అనేది మీ ఆప్షన్, మీరు కావాలితే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా చికెన్ వేసుకొని మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే గ్రేవీ కోసం అయితే ఉల్లిపాయ అయితే వేసానండి. దీంట్లో ఇది మనకు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఈ ఉల్లిపాయను ఫ్రై చేయాలి. మనం ఆల్రెడీ చికెన్ అయితే నేను ఇక్కడ విజిల్స్ వేయించుకున్న చికెన్ని కొంచెం వాటర్తో ఉన్నప్పుడే వేసేసుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. వాటర్ అయితే తీసేయకూడదు ఫ్రెండ్స్, మనం వాటర్తోటే వేసేవాలి. అంటే ఇంకొంచెం సేపు ఇది మనకి ఉడకాలి కాబట్టి, మగ్గాలి కాబట్టి మనమైతే వాటర్తో పాటే వేసేయాలి. దీంట్లోనూ బాయిలర్ చికెను, బాయిలర్ కాళ్ళు, చికెన్ కాళ్ళు అయితే తీసుకున్నానండి. దీంట్లోకి పారం కోడి కాళ్ళు బాగోవు, అందుకని ఇవైతే వేసాను. దీంట్లో కారం, సాల్ట్, పసుపు, ధనియాల పొడి అన్నీ కూడా ముందుగానే మనం వేసేసుకోవాలండి. ఎందుకంటే ముందు వేసేసుకుంటే మనకి చికెన్లో బాగా కలుస్తుంది. చికెన్లో బాగా కలిసి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి బాగా డ్రై అయిపోవాలండి. అప్పుడే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుంది. చూసారండి, నూనె అయితే పైకి వచ్చేసింది. చికెన్ అయితే అయిపోయిందండి ఫ్రై. రైస్లో కలుపుకుంటా కదా మనకి సరిపోతుంది. ఈ విధంగా మనం ఇంకా దింపేసుకోవచ్చు. అన్నీ అయితే కారం, సాల్ట్, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా అయితే సరిపోయినాయండి. ఇలా అయితే సరిపోతుంది. నేనైతే ఇంకా దింపేసుకున్నానండి. ఇలాగా కొంచెం గ్రేవీ కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి. ఇంకా మనం ఎటువంటి చారు కానీ రసం కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, రైస్లో కలిసిపోతుందండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. చూసారండి, ముక్క కూడా చాలా బాగా ఉడికింది మెత్తగా. ఇలా పారంకోడి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే నేను చేసిన చికెన్ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.